నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సమీక్ష. కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు వద్దని సూచన. వికారాబాద్ జిల్లా అధికారులతో మంత్రి సమావేశం. పాఠశాలల పునఃప్రారంభంపై సబితా ఇంద్రారెడ్డి సమీక్ష. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుంది. కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క ఆరోపణ. సీఎం జగన్ పై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు. హిందువులను మభ్యపెట్టడానికి డ్రామా ఆడుతున్నారంటూ ఎద్దేవా. ఏలూరులో అన్ని మతాల పెద్దల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. మత రాజకీయాలు చేస్తే ఊరుకోమని స్పష్టం. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై అధికారులు సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ ఘట్టంతో గత 10 నెలలుగా ఎదుర్కొన్న కష్టాలు తీరనున్నాయని మంత్రి అన్నారు. టీకాపై కొంతమంది అనేక అపోహలు సృష్టిస్తున్నారని, అందులో వాస్తవం లేదని మంత్రి చెప్పారు. మొదటి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. సుమారు 10 నెలలు అయిపోయింది మనకు కోవిడ్ వచ్చి. 10 నెలల తర్వాత ఆ రోజు అనేక మంది ముఖ్యమంత్రి గారు పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అంటే మరి అవహేళన చేశారు. కానీ జరిగింది అది. కొన్ని వేరే రకాల తర్వాత వేరే మందులు కూడా దీన్ని ఉపయోగించడం ద్వారా దాని తీవ్రత ఇంకా తగ్గింది. కానీ 10 నెలల తర్వాత మరి ఈరోజు దాని సమాధానంగా వ్యాక్సిన్ వచ్చింది. చాలా సంతోషం. రేపటి నుంచి కలెక్టర్ గారు అన్నట్టు మన జిల్లాకు సంబంధించి 4 కేంద్రాల్లో మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. అందరికీ లేదు, అందరికి ఇవ్వట్లేదు అనే అనుమానాలతో పాటు ఇచ్చే వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందనే అనుమానాలు కూడా చాలా మందికి ఉన్నాయి. ఎలాంటి ఆందోళన వద్దు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు జాయింట్ మినిస్టర్లు కలెక్టర్లకు ఒక జాయింట్ సమావేశం పెట్టినప్పుడు వాటి గురించి చాలా చక్కగా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి రియాక్షన్ కానీ ఏమీ ఉండదు అని, కానీ తీసుకునే క్రమంలో ఆ నీడిల్స్ కావచ్చు, లేకపోతే అక్కడ పాటించాల్సిన మరి వేరే దాని ద్వారా ఎక్కడ కూడా రియాక్షన్స్ ఉండవద్దు అని చెప్పి కలెక్టర్లకు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రజాప్రతినిధులుగా మరి మంత్రులుగా మమ్మల్ని, గౌరవ శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, గౌరవ జడ్పీటీసీలను, ఎంపీలను, అధికారులందరినీ కూడా ఇన్వాల్వ్ అయి మరి ఇచ్చే కొద్ది మందికి ఎందుకు ఇస్తున్నాం, అలాగే ఎప్పటిలోగా దశల వారీగా ఏ విధంగా ఇస్తామో కూడా వివరించి చెప్పారు. అది చాలా క్షుణ్ణంగా మీకు కలెక్టర్ గారు చెప్పి ఉన్నారు కాబట్టి ఆ జోలికి నేను పోను. అయితే మనం అనుకోకుండా పెట్టాము. మరి సాయంత్రం మాకు ఇంకో అర్జెంట్ మీటింగ్ ఉంది కాబట్టి పార్లమెంట్ సభ్యులు రాలేదు. స్థానిక శాసన వ్యాక్సినేషన్ చేస్తాము. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలగకుండా నేను, కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరం కూడా అందుబాటులో ఉంటాం. ఎవరికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పి అందరూ కూడా మరి ధైర్యంగా ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే గడిచిన 10 నెలలుగా కోవిడ్ వచ్చిన తర్వాత అనేక మంది ఎఫెక్ట్ అయ్యారు. మరి కోవిడ్ బారిన పడకుండా అరికట్టడానికి, అలాగే పడ్డ వాళ్ళందరినీ కూడా మానసికంగా ధైర్యంగా ఉంచడానికి, వాళ్ళ ఆరోగ్యంగా ఉంచడానికి ఎల్లేని కృషి చేసిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు, వైద్య సిబ్బంది, అలాగే పోలీసు, ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 10 నెలల కష్టం తీరబోతుంది. అందరు సంతోషంగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతం కావడానికి ప్రజాప్రతినిధులందరూ సహకరించాలని, మా మీడియా సోదరులు కూడా దానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ రోజు మేము కరోనా వచ్చింది, దీనికి మందులు లేదు, ఇది ఇక్కడ పుట్టిన వ్యాధి కాదు, ఆ లక్షణాలు జ్వరం, జలుబు మాత్రమే ఉంటుంది కాబట్టి మనం పారాసిటమాల్ మాత్రమే వేసుకోవాల్సి ఉంది, కొత్తగా మందు లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అనేక రకాలుగా దాన్ని వక్రీకరించి మాట్లాడారు. కానీ ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సింది వ్యాక్సిన్ ఈరోజు వచ్చింది అంటే ఇప్పటి వరకు లేనట్టు అర్థం.
రకరకాల మందులు ఉండే వాటిని మనం ప్రయోగంగా మాత్రమే దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది తప్ప అవి నిర్దిష్టంగా దానికనే మందు లేదు. కానీ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని, ఎక్కడ సైడ్ ఎఫెక్ట్లు ఉండకుండా పనిచేస్తుందని చెప్పి అనేక పరీక్షలు తేలిన తర్వాత మాత్రమే భారతదేశం దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ ఎవరైతే ఈ మన కష్టాల ఫలితం ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. సుమారు 10 నెలలు అయిపోయింది మన కోవిడ్ వచ్చి. 10 నెలల తర్వాత ఆ రోజు అనేక మంది ముఖ్యమంత్రి గారు పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అంటే మరి అవహేళన చేశారు. కానీ జరిగింది అది. కొన్ని వేరే సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 9వ తరగతి నుంచి ఆపై విద్యార్థులకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. పాఠశాల ప్రారంభం సందర్భంగా వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థల పునఃప్రారంభంపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పౌసమి జబ్బసు, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే కాలయాదయ్య, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. ఆయన ఖమ్మం జిల్లా వైరాలో తన నివాసంలో మదిరా క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉపాధిని కల్పించకుండా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. నిరుద్యోగులతో కలిసి ఓ ప్రణాళిక ప్రకటించి ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర అవతరణలో పోరాటం చేసిన నిరుద్యోగులకు చివరకు నిరాశ మిగిలిందని, ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని అన్నారు. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉంచిన నిరుద్యోగ ఉపాధిని కల్పించే దిశగా సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని కోరారు. కొంత అవకాశాలు కల్పిస్తారేమని ఆశగా ఎదురు చూశారు. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. నిరుద్యోగ యువత అంతా కూడా రాష్ట్రంలో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూసేటువంటి చాలామంది నిరుద్యోగ యువత గత 7 సంవత్సరాలుగా ఎదురు చూసి వాళ్ళ వయో పరిమితి కూడా దాటినటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనకి గురవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈనాటి వరకు కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ ఇంతవరకు రాలేదు. రాష్ట్రం ఏర్పడే నాటికి నిరుద్యోగ సమస్య 2.7% ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య 7 సంవత్సరాలు అది 10.5% పెరిగింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకట్లేదని పోరు సాగించి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే ఉద్యోగాలు పెరుగుతాయని ఆశతో పోరాటం చేసిన విద్యార్థుల ఆశ ఒకసారి లెక్క చూస్తే 2.7% ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య ఈరోజు 10.5% పెరిగి తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఈరోజు ఇది చాలా ప్రమాదకరం. అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో దాదాపు 25 లక్షల మంది నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకుని ఉన్నారని లెక్కలు చెప్తూ ఉన్నాయి. దాదాపు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడే నాటికి 2 లక్షల పోస్టులు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అట్లాగే ప్రతి నెల 500 నుంచి 600 మంది ఉద్యోగస్తులు రిటైర్ అవుతూ ఉంటారు. 7 సంవత్సరాలుగా ఈ రిటైర్ అయినటువంటి వాళ్ళని కూడా కలుపుకుంటే ఈరోజు దాదాపు 2.5 లక్షల దాటిపోయి ఉద్యోగాలన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు ఏర్పడినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేనటువంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మనం చూస్తూ ఉన్నాం.
గతంలో ప్రతి సంవత్సరం డిఎస్సి అంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించేటువంటి గవర్నమెంట్ టీచర్స్ డిఎస్సి రిక్రూట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈనాటి వరకు కూడా ఒక్క డిఎస్సి కూడా జరగలేదు. దాదాపు 20,000 మంది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. 20,000 మంది టీచర్ల పోస్టులు ఖాళీలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు చదువు ఎక్కడ దొరుకుతుందో ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళందరూ కూడా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లాల్సినటువంటి దుస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నిటి మీద ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నించే ప్రతిపక్షాన్ని దేవాలయాలపై దాడుల విషయంలో సీఎం స్పందించిన తీరుపై తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ లేని రీతిలో గోపూజ ప్రభుత్వం చేస్తుందని సీఎం చెప్పడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హిందువులను మభ్యపెట్టడానికే జగన్ ఈ డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. దేవాలయాలపై దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్ సర్కార్దే అన్నారు. రాష్ట్రంలోని హిందువులు జగన్ సర్కార్పై ఆగ్రహంతో ఉన్నారని, ఈ విషయం గ్రహించి సీఎం నాటకాలు ఆడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బాబాయ్ హత్యపై జాలి చూపిన వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడనేది భ్రమ అంటూ జగన్పై అచ్చెన్నాయుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి తెలుగు వారికి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ హిందువులకి అత్యంత ముఖ్యమైనటువంటి పండగ కనుమ. అందులో రైతులు ఎక్కువగా చేసుకున్నటువంటి పండగ కనుమ. ఈరోజు ఏవైతే గోవులు ఉన్నాయో గోవులకి పూజ చేయడం, గోవుల్ని ఈరోజు ఆరాధించడం మనకి శాస్త్రోక్తంగా వస్తున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా బాధ కలిగించాయి. అందులో ముఖ్యంగా ఎక్కువ శాతం ఉన్నటువంటి హిందువులు ఆరాధించినటువంటి దేవుళ్ళ పైన దాడులు జరగడం చాలా హేయమైనటువంటి చర్య. ఈరోజు చూస్తుంటే కొంతమంది కావాలని, అది వాస్తవమా కాదా ప్రభుత్వం తెలియచేయాలి. ఈరోజు బీజేపీ గారు, ముఖ్యమంత్రి గారు తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు వస్తున్నటువంటి వార్తలు చూస్తే కొంతమంది క్రిస్టియన్స్ కావాలని చెప్పి హిందూ దేవాలయాలపైన దాడి చేస్తున్నట్టుగా సమాచారం మనం చూస్తున్నాం. అది వాస్తవమా కాదో ఈరోజు ప్రభుత్వం తేల్చవలసినటువంటి అవసరం ఉంది. ఏదైనా సరే అందరం అన్ని మతాలకి గౌరవించుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే అన్ని మతాలు సమానంగా ఉన్నప్పుడే, అన్ని మతాలు గౌరవించబడినప్పుడే సమాజం గౌరవించబడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో 19 మాసాలుగా హిందూ దేవాలయాలపైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించి తీరాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దేవాలయాలపైన దాడి జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారు సీరియస్ గా తీసుకుంటే ఈ దాడులు జరిగేవి కాదు. మొదటి రోజు దాడి జరిగితే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా దాడి చేస్తే తీవ్రంగా ప్రభుత్వం పరిగణిస్తుంది, యాక్షన్ తీసుకుంటుందని చెప్తే రెండో సిద్దిపేట జిల్లాలోని ముదిరాజులకు చెరువులపై ప్రభుత్వం హక్కు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బెస్త కులస్తులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామ రహదారిపై నారాయణరావుపేట రాఘవపూర్ గ్రామ బెస్త కులస్తుల రాస్తారోకో నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బెస్త సంఘాన్ని కించపరిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు
మా సంఘం మా జాతికి అన్యాయం చేస్తే ఊరుకోమని నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు రాఘవాపూర్ గ్రామంలో ఉన్న బెస్తాల అందరూ చిన్న పెద్ద అందరూ వచ్చి నారాయణరావుపేట గ్రామం నుంచి వాళ్ళ సంఘం నుంచి చిన్న పెద్ద అందరూ వచ్చి రాఘవాపూర్ గ్రామం చౌరస్తాలో ధర్నా చేయడం జరుగుతుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ నీ మంత్రి పదవి నుంచి తొలగించేదాకా మేము ఊకోము. ఇదే నిరసన కార్యక్రమాన్ని చేపడతాం. మా బెస్త జాతిని అవమానపరిచినవు, ఒక జాతిని లేపినావు, ఒక జాతి మా కులాల సంఘాల మధ్యలో చిచ్చు పెట్టినందుకు మేము ఊరుకోము. నిన్ను ఇకనైనా నువ్వు మంత్రి పదవి నుంచి తొలగించేదాకా మేము ఊరుకోమని ముఖ్యమంత్రికి ఈ ద్వారా చెప్పడం జరుగుతుంది. బెస్త సంఘాన్ని కించపరిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా సంఘం మా జాతికి అన్యాయం చేస్తే ఊరుకోమని నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు రాఘవాపూర్ గ్రామంలో ఉన్న బెస్తాల అందరూ చిన్న పెద్ద అందరూ వచ్చి నారాయణరావుపేట గ్రామం నుంచి వాళ్ళ సంఘం నుంచి చిన్న పెద్ద అందరూ వచ్చి రాఘవాపూర్ గ్రామం చౌరస్తాలో ధర్నా చేయడం జరుగుతుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ నీ మంత్రి పదవి నుంచి తొలగించేదాకా మేము ఊకోము. ఇదే నిరసన కార్యక్రమాన్ని చేపడతాం. మా బెస్త జాతిని అవమానపరిచినవు, ఒక జాతిని లేపినావు, ఒక జాతి మా కులాల సంఘాల మధ్యలో చిచ్చు పెట్టినందుకు మేము ఊరుకోము. నిన్ను ఇకనైనా నువ్వు మంత్రి పదవి నుంచి తొలగించేదాకా మేము ఊరుకోమని ముఖ్యమంత్రికి ఈ ద్వారా చెప్పడం జరుగుతుంది. దేవాలయాల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఏలూరు పాత బస్టాండ్ నుండి ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని మతాల నాయకులు మరియు ప్రముఖులు పాల్గొని ఈ భారతదేశంలో అన్ని మతాల వారు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి కుటుంబంలా జీవిస్తున్నారు. ఇలా మా మధ్య మత చిచ్చు పెడుతున్న దుష్టశక్తుల ఆటలు సాగనివ్వబోమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీ హజీ అలీ బేగ్ అధ్యక్షన జరిగింది. అసలు ఎవరో हिंदुस्तान के 4 सिपाही सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा। మత సామరస్యాన్ని నా పేరు మహమ్మద్ సలీమా, డిఎస్పీఎస్ నేషనల్ లీడర్గా పనిచేస్తున్నాను దళిత క్లబ్ సమితి నుంచి. మనం చూస్తున్నాం, గుడి పగలు కొట్టినా, మస్జిద్ పగలు కొట్టినా, ఏది పడినా హిందూ ముస్లిమే లేదా క్రిస్టియన్ ముస్లిమే. ఇది ఎక్కడ న్యాయం నేను అడుగుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న మన యామిని శర్మ చెప్తున్నారు, అయ్యా హిందూ మిత్రులారా, అన్నదమ్ములారా రండి, వచ్చి అది మన దాకా రాకుండా ముందు చర్యగా మనం ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద మనం అందరం కలిసి ఉండాలి, మనం అందరం కలిసి ఉంటాము, మనం అందరం కలిసి ఉన్న సంగతి అందరికీ తెలియజేస్తాం. మనం ఈ కలిసి ఉంటాం అన్న విషయంలో, మన సామరస్యం విషయంలో
మన సద్భావన విషయంలో అందరికీ స్ఫూర్తిగా కూడా ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన మిత్రుడు షుబ్లీ, అలాగే మా బాజీ మహేంద్ర సింగ్ సహానీ గారు, ఫాదర్ బోస్కో గారు, ఇటువంటి ముఖ్యమైన వాళ్ళతో ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఈ రోజున ఈ ఏలూరులోని స్థానిక సోదరులు, మిత్రులు మీరందరూ కూడా దీనికి సపోర్ట్ చేసినందుకు ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ తరఫున కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. కానీ మనం అందరము ఈ దేశ పౌరులము. రాజ్యాంగ ప్రకారము ప్రతి ఒక్కరికి వాళ్ళ మతాన్ని అనుసరించడానికి స్వాతంత్ర్యం ఉంది, హక్కు ఉంది. అది అందరూ వాళ్ళ మతాన్ని రెస్పెక్ట్ చేశారు. అందరూ ప్రతి ఒక్క మతాన్ని రెస్పెక్ట్ చేసి వాళ్ళతో సంతోషంగా సమాధానంగా ఉండాలి. ఈరోజు సంక్రాంతి పండుగ కొనియాడుతున్నాం. సంక్రాంతి రాకతో తెలుగు రాష్ట్రాల్లో సందడి పురివిప్పి నాట్యమాడుతుంది. నిత్యం కలకలలాడే పల్లె ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారి సరికొత్త శోభను తీసుకొచ్చాయి. కోడి పందాల జారు కొనసాగుతుంటే మరోవైపు ఎడ్ల పందాలు ఫుల్ జోస్తో జరిగాయి. తెలుగు నేలపై ఒంగోలు వృషభాల జోరు కొనసాగింది. తెలుగు రైతుకు ఆత్మబంధువుగా తెలుగు జాతి విశిష్టతను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎడ్లదే. అలాంటి జాతి ఆవులు ఎడ్ల పోటీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఎడ్ల పందాలు కోలాహలంగా కొనసాగాయి. ఈ పందాల్లో సత్తను చాటిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో టోర్నమెంట్ను ప్రారంభించారు. మొత్తం 200 టీంలు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. 40 రోజుల పాటు క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్ని జట్లకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో క్రికెట్ పోటీలు క్రికెట్ జట్లను ఆహ్వానించి ముందుగా మండల కేంద్రాల్లో పోటీలు నిర్వహిస్తూ ఆ మండల కేంద్రాల విజయం సాధించిన జట్లతోని మరి పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో పెద్దపల్లి పట్టణంలో ఈ ఫైనల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మున్సిపల్ పరిధిలో కూడా ముందుగా వార్డు పరిధిలో జట్లను ఆహ్వానించి మరి మున్సిపల్ పరిధిలో పోటీలు నిర్వహించి ఆ మున్సిపల్ పరిధిలో గెలుపొందినటువంటి జట్లతో చివరగా ఫైనల్ మ్యాచ్లో ఆడడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఫైనల్లో విజయం సాధించిన జట్లకు ప్రథమంగా వచ్చిన జట్టుకు ₹1,00,000 బహుమతి, ద్వితీయంగా వచ్చిన జట్టుకు ₹50,000 బహుమతి ఇవ్వబడుతుంది. దీని తర్వాత వీటితో పాటు కబడ్డీ పోటీలు కూడా మరి మండల స్థాయిలో నిర్వహిస్తూ నియోజకవర్గ కేంద్రాలకు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీని గురించి గాను మరి క్రీడాభిమానులు
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సేవాస్ఫూర్తిని చాటుకున్నారు. కరోనా కల్లోల సమయంలో కరోనా నివారణకై తీవ్రంగా శ్రమించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు స్పర్శ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సన్మానం చేసి సంక్రాంతి కానుకను అందించారు. కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో మున్సిపల్ సిబ్బంది కృషి చేసిన తీరు అద్భుతమని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. వారందరికీ తాడిపత్రి ప్రజల తరఫున కృతజ్ఞతాపూర్వకంగా సన్మానం చేయడం జరిగిందని, దాదాపు 300 పైచిలకు కార్మికులు, మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి కూడా సన్మానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉంటే ఒక ఎన్జిఓ చేస్తుంది. నాకు ఇప్పుడు ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉండే వాళ్ళు అవసరం లేదు, ఎందుకంటే ఎంఆర్పిఎస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు, కానీ ఎంఆర్పిఎస్ లో ఉండే వాళ్ళు వాళ్ళతో ఎందుకంటే కరోనా కాదు, వాస్తవం చెప్పాలంటే ప్రతి సంవత్సరము వర్కర్లకు హాస్పిటల్ సిబ్బందికి ఇస్తుంటాము. పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ గోశాలలో కనుమ పండుగ సందర్భంగా ఉచిత గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు భక్తుల చేత శాస్త్రోక్తంగా గోపూజలు నిర్వహించారు. గోపూజ చేసిన వారికి సకల దేవతలు పూజ చేసినంత ఫలం దక్కుతుందని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తారని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దుర్గారావు పాల్గొని గోమాతకు పూజలు నిర్వహించారు. ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సమీక్ష. కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు వద్దని సూచన. వికారాబాద్ జిల్లా అధికారులతో మంత్రి సమావేశం. పాఠశాలల ప్రారంభంపై సబితా ఇంద్రారెడ్డి సమీక్ష. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుంది. కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క ఆరోపణ. సీఎం జగన్ పై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు. హిందువులను మభ్యపెట్టడానికి డ్రామా ఆడుతున్నారంటూ ఎద్దేవా. ఏలూరులో అన్ని మతాల పెద్దల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. మత రాజకీయాలు చేస్తే ఊరుకోమని స్పష్టం. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.